Hi, welcome to SV Maths channel. Inter Maths 2BMA integration. So exercise 6th A. First Roman lo 8th problem. So first Roman lo first, second, third, fourth, fifth, sixth, seventh, 8th problem కూడా అయిపోయింది. అక్కడ ఏంటంటే ప్రాబ్లంలోనూ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 అని చెప్పాను. అది ఒకసారి అది మిస్టేక్ వచ్చింది. x స్క్వేర్ మైనస్ 1 ఇది. సో x స్క్వేర్ మైనస్ 1 అయినప్పుడు ఫార్ములా మనకి లాగ్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ x స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. సో అది ఒకసారి చూడండి క్లియర్గా సొల్యూషన్. So integral e power x minus 1 by x plus 2 by square root x square minus 1 ఇది ప్రాబ్లం dx. ఓకే, సో చూడండి ఒకసారి చెప్తాను. ఇంటిగ్రల్ విడివిడిగా ఇంటిగ్రల్స్ రాస్తున్నాను. e power x dx మైనస్ ఇంటిగ్రల్ 1 by x dx ప్లస్ ఇంటిగ్రల్ 2 by square root x square minus 1 dx. ఓకే, సో ఇంటిగ్రల్ e power x dx మైనస్ దీనికి వాల్యూస్ వేసేచ్చు, నెక్స్ట్ స్టెప్లో వేద్దాం. ఇంటిగ్రల్ 1 by x dx ప్లస్ 2 బయటికి రాసేయండి 1 by square root x square minus 1 dx. ఓకే, సో e power x dxకి వాల్యూ ఎంత? e power x కదా. సో ఇంటిగ్రల్ e power x dx అంటే e power x కదా. e power x మైనస్ ఇంటిగ్రల్ 1 by x dx అంటే log x. సో log x ప్లస్ 2 ఇంటూ చూడండి స్క్వేర్ రూట్ ఇంటిగ్రల్ 1 by స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దీనికి ఫార్ములా ఏంటంటే చూడండి పక్కన రాస్తున్నాను. సిన్స్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఓకే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఇది ఫార్ములా. ఓకే, సో ఇంటిగ్రల్ 1 by స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1కి ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ అది లాస్ట్ వీడియోలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని వచ్చింది. సో అది ఒకటి మిస్టేక్. ఓకే, సో అది క్లియర్ చేయండి. ఓకేనా, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఇది ఫార్ములా. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కాదు. ఓకేనా, సో అంటే ఏంటి? ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. సో ఇది ఆన్సర్. ఓకేనా, అర్థమైందమ్మా? ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 by x ప్లస్ 2 by స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చాడు. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటేనే ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఫార్ములా. ఓకేనా, సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1 by 1 minus x square ప్లస్ 1 by 1 plus x square dx ఆన్ మైనస్ 1, 1. చూడండి సొల్యూషన్. సో ఇంటిగ్రల్ 1 by 1 minus x square ప్లస్ 1 by 1 plus x square dx. ఓకే, సో విడివిడిగా రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 1 by 1 minus x square dx ప్లస్ ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx. ఓకే, సో ఇంటిగ్రల్ 1 by 1 minus x square dx అంటే డైరెక్ట్ ఫార్ములా అమ్మా. ఇది tan h ఇన్వర్స్ x ఫార్ములా చదివారు కదా. సో ఇదేంటి ఫార్ములా? ఇంటిగ్రల్ 1 by 1 minus x square ఫార్ములా ఏంటి? tan h ఇన్వర్స్ x. ఓకే, ప్లస్ చూడండి ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx అంటే tan ఇన్వర్స్ x. సో ఇది రెండు కూడా ఫార్ములాస్. నేను ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఇంట్రడక్షన్ వీడియోలో. ఒకసారి ఫార్ములాస్ బాగా చదవండి. ఓకేనా, ఇంటిగ్రల్ 1 by 1 minus x square అంటే 1 by 1 minus x square dx అంటే ఇదంతా ఏంటి? ఫార్ములా tan h ఇన్వర్స్ x, డైరెక్ట్ ఫార్ములా. సో డైరెక్ట్ 1 by 1 minus x square dx అంటే tan h ఇన్వర్స్ x ప్లస్ 1 by 1 plus x square అంటే tan ఇన్వర్స్ x. ఓకేనా, ప్లస్ సి. ఓకే, అర్థమైందా? డైరెక్ట్ ఫార్ములా అంతే అమ్మా, లెక్క చాలా ఈజీ. ఓకేనా, 1 by 1 minus x square dx అంటే tan h ఇన్వర్స్ x. 1 by 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx అంటే tan ఇన్వర్స్ x ప్లస్ సి. సో సి ఈజ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఏం లేదు ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్
చూడండి, ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. చూడండి, ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ విడివిడిగా రాస్తున్నాను, ఇంటిగ్రల్ 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, చూడండి, సారీ స్క్వేర్ రూట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. ఓకే, ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? సో రెండిట్లు కూడా రూట్లు ఉన్నాయి. ఓకే, సో చూడండి, ఇది కూడా ఫార్ములానే. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డైరెక్ట్ ఫార్ములా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇది కూడా ఫార్ములానే అమ్మా, ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సో రెండు కూడా ఫార్ములాస్ ప్లస్ సి. ఓకేనా? అర్థమైందా? సో ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సో ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా, ఒకసారి ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ చదవండి. ఓకేనా? ఓకేనమ్మా, చూడండి, ఇదిగో ఫార్ములాస్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా? ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేసాం అంతే, డైరెక్ట్ ఫార్ములాస్. సో మీకు ఎప్పుడు వస్తుంది ఇది? ఈ ఫార్ములాని ఎలా తెలుస్తుంది మీకు? ఈ ఫార్ములా చదివినప్పుడు, ఈ ఫార్ములా వచ్చినప్పుడు మీకు ఇది రాయగలరు. ఓకేనా? సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఎలా రాయగలరు మీరు? ఇక్కడ ఈ ఫార్ములా ఇదేనా అర్థమవ్వాలి కదా. సో ఫార్ములాస్ చదవాలి. ఓకేనా? సో ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములా. ఓకేనమ్మా, నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫస్ట్ రోమన్లోనే 11th వన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ e⁻log of 1 plus tan square x dx. e⁻log of 1 plus tan square x కదా. సో చూడండి సొల్యూషన్, e⁻log of 1 plus tan square x. చూడండి, 1 plus tan square x అంటే ఫార్ములా ఏంటమ్మా? 1 plus tan square x ఫార్ములా secant square x. 1 plus tan square theta is equal to secant square theta. సో ఫస్ట్ 1Aలో చేస్తారు మీరు ట్రిగనోమెట్రీలో. 1 plus tan square theta is equal to ఫార్ములా ఇది secant square theta. సో అట్లాగే 1 plus tan square x అంటే ఏమవుతుంది? secant square x. ఓకేనా? సో అర్థమైందా? సో పక్కన ఫార్ములా రాశాను చూడండి. సో e⁻log of secant square x. చూడండి ఇక్కడ ఏమన్నట్టు e⁻log e అంటే దాని వాల్యూ ఎంత? e⁻log e వాల్యూ మొత్తం ఏమవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది కదా. e⁻log e అంటే ఎంత? 1 సిన్స్. ఓకే, అంటే ఈ వాల్యూ 1 అంతే ఏమవుతుంది? secant square x. సో ఇంటిగ్రల్ secant square x. ఇంటిగ్రల్ secant square x dxకి ఫార్ములా ఏంటమ్మా? డైరెక్ట్ ఫార్ములా tan x ప్లస్ సి. ఓకేనా? అర్థమైందా? tan x ప్లస్ సి. ఓకే, డైరెక్ట్ ఫార్ములా. e⁻log అనేది log e అనేది ఇక్కడ ఏం లేకపోతే e ఉన్నట్టు. e⁻log e అనేది 1 అవుతుంది. సో 1 ఇంటూ secant square x. 1 plus tan square theta అంటే secant square theta కదా. సో secant square x. ఓకే, సో 1 ఇంటూ secant square x అంటే ఏమవుతుంది? secant square x dx. ఓకే, ఇంటిగ్రల్ secant square x అంటే ఫార్ములా ఇది డైరెక్ట్గా tan x ప్లస్ సి. చూడండి ఇక్కడ ఈ స్టెప్ దగ్గర మనం ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో ఫార్ములాస్ కంపల్సరీ రావాలి. ఓకేనా? ఫార్ములాస్ వస్తే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, సో e⁻log అనేది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో 1 ఇంటూ secant square x.
అంటే tan x ప్లస్ సి. సో స్క్రీన్ షాట్ తీసుకుందామా ఒకసారి. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ ఫస్ట్ రోమన్లోనే 12th ప్రాబ్లం. ఓకే, ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x dx. ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ sin స్క్వేర్ థీటాని ఏమని రాయచ్చమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీలో రాస్తారు 1Aలో ఫస్ట్ ఇయర్లో. sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయచ్చు కదా. సో దీనికి కూడా ఫార్ములా ఉంది, 1 ప్లస్ కాస్ 2a. 1 ప్లస్ కాస్ 2 థీటాకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా. సో ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటారు మీరు. ఓకే, 1 ప్లస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. సో ఈ ఫార్ములాస్ యూస్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x dx. ఓకే, సో sin స్క్వేర్ థీటాని ఏమని రాయచ్చు చెప్పాను? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో థీటా ప్లస్లో ఏముంది? ఎక్స్. అంటే ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x అంటే 2 కాస్ స్క్వేర్ థీటా అని రాయచ్చు చెప్పండి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అర్థమైందమ్మా? ఏం లేదు, ఇక్కడ ఫార్ములాస్ వేసాను అంతే. sin స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ కాస్ 2x అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో జస్ట్ ఫార్ములాస్ యూస్ చేసాం అంతే. ఓకేనా, అర్థమైందమ్మా? సో చూడండి విడివిడిగా రాస్తున్నాను. 1/2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ dx రాసేద్దాం, dx మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, అర్థమవుతుందా? dx. ఓకేనమ్మా, విడివిడిగా రాశాను. 1/2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్ dx. ఓకే, సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 1/2 కామన్ తీయండి. అంటే ఏంటి? 1 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రల్ dx మైనస్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయింది కదా, అక్కడ 1/2 కామన్ తీస్తాం అంటే 1 dx. ఓకే, అర్థమైందా? ఇక్కడ 1/2 కామన్ తీసాం మొత్తం మీద. సో ఇక్కడ ఏముంటుంది? 1/2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ 1 కాస్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ 1/2 కామన్ తీస్తాం కదా అంటే 1 dx. ఓకే, సో 1/2 ఇంటూ చూడండి 1 కాస్ థీటాని ఏమని రాయచ్చమ్మా? సీకెండ్ స్క్వేర్ థీటా అని రాయచ్చు కదా, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx. సో ఇంటిగ్రల్ 1 dx. నెక్స్ట్ స్టెప్లో రాద్దాము. ఓకే, అర్థమైందా? సో 1/2 ఇంటూ డైరెక్ట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx అంటే ఏంటి? tan x కదా, tan x ప్లస్ సి కదా, tan x 1 dx అంటే x. అర్థమైందా? ప్లస్ సి. సో 1/2తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసినా ఇలా వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు. 1/2 ఇంటూ tan x మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, 1/2 అనేది రెండిట్లకి కూడా చెందుతుంది. 1/2 ఇంటూ tan x మైనస్ 1/2 ఇంటూ ఎక్స్, ఐ మీన్ x/2 అని కూడా రాయొచ్చు. ఓకే, ప్లస్ సి. అర్థమైందమ్మా? ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఒకసారి చూడండి. sin స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x dx. ఈ sin స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసాం అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, థీటా ప్లస్లో ఎక్స్ ఉంది. సో బై 1 ప్లస్ కాస్ 2x, 1 ప్లస్ కాస్ 2x అంటే ఇది కూడా ఫార్ములానే 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో పక్కన ఫార్ములాస్ రాసాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో విడివిడిగా రాసాం, ఇంటిగ్రల్స్ విడివిడిగా అప్లై చేసాం అంతే. 1/2 కాస్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్ dx. సో ఇక్కడ 1/2 కామన్ తీస్తాం అంతే, అంటే ఇంటిగ్రల్ 1 కాస్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్రెడీ 1/2 కామన్ తీస్తాం అంటే 1 dx. ఓకేనా, 1 కాస్ థీటా అంటే 1 కాస్ థీటాని ఏమని రాయచ్చు? సీకెండ్ థీటా అని రాయచ్చు. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసాం. అర్థమవుతుందా? ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ 1 dx. సో ఇంటిగ్రల్స్ అప్లై చేసాం. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ థీటా dx అంటే ఫార్ములా ఏంటి? tan x మైనస్ 1 dx అంటే x ప్లస్ సి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా,
12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్లో. సో ఫస్ట్ రౌండ్లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ రౌండ్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.